అమలాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014-19 చంద్రబాబు కాలాన్ని స్వర్ణయుగంగా, జగన్ 5 ఏళ్ల పాలనను చీకటి రాజ్యంగా ఆయన అభివర్ణించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, వెన్నుపోటు రాజకీయాలకు ఆయనే పేటెంట్ హక్కుదారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన తల్లి చెల్లిని అధికారంలోకి రాగానే దూరం పెట్టారని ఆరోపించారు. వివేక హత్య కేసుపై అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని జగన్ ఇప్పుడు సిబిఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో వెంటిలేటర్ పైకి వెళ్లిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను ₹1.50 తగ్గించి ఆదుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మాలో ఒక బాధ, ఆవేదన మొదలైంది, భయం మొదలైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, సూపర్ 6 అన్నాం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ఇంటింటికి వచ్చి చెప్పాం. అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో చూస్తే అంత డొల్ల, ఎక్కడ చూసినా పైసా లేదు, ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పులు. పోనీ మనం అప్పు తెద్దామంటే వద్దల పార్టీ అధ్యక్షుడు దేన్ని ఉంచలేదు. 10.5 లక్షల కోట్లు ప్రభుత్వాలు అప్పులు తెస్తాయి, కానీ వద్దల పార్టీ దారుణమైనటువంటి అప్పులు చేశారు. కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టారు, తహసీల్దార్ ఆఫీసులు తాకట్టు పెట్టారు, రైతు బజార్లు తాకట్టు పెట్టారు. కనిపించింది కనిపించినట్టుగా మొత్తం తాకట్టు పెట్టేశారు.